ప్రాంతంలోని చిన్న చిన్న బట్టల షాపుల్లోని అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మాకు వెనకాల ఆస్తులు ఏమీ లేవు. ఈ ఇల్లు ఏమైనా దొరికితే కనుక మేము అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచనతో డబ్బులు కట్టిన వాడమే. నేను ఫుల్ అమౌంట్ కట్టాను, 19 lakhs యాక్చువల్లీ. 2020 అక్టోబర్ మంత్లో కట్టాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. చాలాసార్లు వచ్చాను ఆఫీస్కి, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వాళ్ళ పీకే ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు, ఆ ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఈ రోజు వస్తారు, రేపు వస్తారు, దసరా కడతారు, దీపావళి కడతారు, ఇలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇక్కడ అప్స్లోన్ అయిపోయారు. మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల. ఇవన్నీ పర్సనల్ తెచ్చి ఇది తెచ్చి చాలా కష్టంగా ఉంది. ఎప్పుడైతే ఈ దసరాకి చేసేస్తాము. ఇప్పుడు మోడాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ఆషాఢం ఉంది, ఇవి చెప్పుకున్నాం. జనాలు అయింది కట్టి ఇప్పుడు 4 years అవుతుంది. 4 years టోటల్ అమౌంట్ కట్టాను. ఇప్పుడు వచ్చి ఒక వాళ్ళు ఇస్తామని 2 రోజులు టీఎస్సీ చేయాలి. వాళ్ళు 1 year ఎక్స్ట్రా అడిగారు మేడం టైం అండర్ రేరా. అది కూడా అయిపోయింది కంప్లీట్. కోర్టుకైనా వెళ్ళారా? కోర్టుకు వెళ్ళారంటే వెళ్ళదా? వెళ్తున్నాం. మీరు కట్టిన దానికి ఏం రిసిప్ట్ ఇచ్చారు? రిసిప్ట్స్ అండి. ఆయన ఎండి గారు ఇచ్చిన రిసిప్ట్స్ అని టోటల్గా బ్యాంక్ స్టేట్మెంట్. డాక్యుమెంట్స్ రిసిప్ట్సే కాదండి, కట్టలేని బిల్డింగ్ కి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆయనే వచ్చి రాజనగరం రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. సుమారు ఎంతమంది బాధితులు మీరు? 35 మంది, 30 మంది ఉన్నారండి. టోటల్గా అయితే నెంబర్స్ దాకా ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అగ్రిమెంట్ లో ఏమన్నా రాసుకున్నారు సార్? అగ్రిమెంట్ ఇచ్చిన డేట్ నుంచి 36 నెలల్లోపు ఆయన కన్స్ట్రక్షన్ చేసి మాకు ఇవ్వాలి సార్. ఇవ్వని పక్షంలో ఆయనైనా మాకు తిరిగి మేము వాటికి 36% తగ్గించి ఆయన పే చేయాలని రాస్తుంది సార్ అగ్రిమెంట్ లో. మేము ఇప్పుడు అదంతా ఏం అడగట్లా. ఇప్పుడు 36 నెలలు అంటే 50 నెలలు దాటి వెళ్ళిపోయింది సార్. 36 నెలలు కాకుండా 24 నెలల నుంచి మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఏంటి సార్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి ఒక ఫేజ్ లో ఆయన మొత్తం అవుట్ ఆఫ్ ద ఆఫీస్ సార్. వాళ్ళ కూతురుని అది పెట్టి నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు హ్యాండిల్ చేస్తారని చెప్పి నెక్స్ట్ 8 months వాడు కూడా ఎక్స్కాంట్ అయిపోయి ఈ రోజున ఆఫీస్ క్లోజ్ చేశారు సార్. లేని బిల్డింగ్ కి ఈఎంఐ కడతాం మేమే ఉన్నాం సార్ ప్రజెంట్. ఏంటి ప్రాబ్లం అని చెప్పారు? కానీ ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బీకే ఫార్మ్స్ అని ఓపెన్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి ఫార్మ్ ల్యాండ్ అమ్మకాలని చెప్పి ఆయన వ్యాపారం చేస్తున్నాడు సార్. అది కూడా రీసెంట్ గా క్లోజ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓవరాల్ గా మీ అందరి అమౌంట్ ఎంత ఉంటుందండి? 13 crores 15 crores 15 crores. కొంతమంది 10 ఎక్కువ కట్టారు కదా, దీనైతే మొత్తం కట్టేశారు. అపార్ట్మెంట్ లోనే 15 crores. సుమారు అంటే ఒక్కళ్ళు ఎంత కోల్పోయారు? యావరేజ్ 10 లక్షలు సార్. నేనైతే 13 లక్షలు కట్టాను. మనం 10 అంటే కొంతమంది రిజిస్టర్డ్ ఫార్మ్ ఫేజ్ 1 గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మంచి ఏరియాలో కట్టారు. ఫ్యామిలీ మొత్తం ఈ ఇప్పుడున్న టౌన్ సిస్టమ్ లో ఒక ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ. చెప్పండి సార్, అక్కడికి వెళ్ళి చెప్పండి సార్, అక్కడికి వెళ్ళి చెప్పండి. సాధారణమైన ఉద్యోగులు ఇలాగ మన ఉద్యోగులు ఒక 4 కలిపి మేము ఇక్కడ తీసుకున్నాం. అంటే రేపొద్దున మాకు చిన్న చిన్న ఉద్యోగం కాబట్టి ఉన్న ఆడపిల్లలు నాకు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన యాడ్ కానీ అక్కడ చూసిన విధానం కానీ దాని మీద మేము వాళ్ళు చెప్పినటువంటి మధ్యలో మీడియేటర్ కానీ అంతకుముందు సుమా అడ్వర్టైజ్మెంట్ ఒక సెలబ్రిటీ కదా అని చెప్పి ఆ చూసిన పరిస్థితులు బట్టి అంతా బాగానే ఉంటుంది. వాళ్ళని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ తర్వాత ఇక్కడ పోలీస్ డైరెక్ట్ వెనకాల కానీ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.
వాళ్ళు చూపించడం జరిగింది. సరే తక్కువ పడుతుంది, నా భవిష్యత్తుకి ఏదో కొంచెం ఉంటుంది, ఇప్పుడున్న స్టేట్ నేను కొనుక్కోలేదు. నేను అమౌంట్ 3 లక్షలు కట్టి మిగిలింది బ్యాంక్ వాళ్ళు కూడా ఎలా అంటే మీకు నాకు కూడా సవాలు పోలీస్ పెడతారు. వాళ్ళు అడగగానే మనకు కూడా తెలియదు, ముందు ఇమీడియట్ ఒక రాయి కూడా వేయకుండా పూజ చేయకుండా 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు అవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు లాస్ట్ స్టేజ్ ప్రశాంతమైనటువంటి విలేజ్ లో ఉమ్మడి ఫ్యామిలీతో గడపాలనే ఉద్దేశంతో వాళ్ళ కూతురుకు కానీ కొడుకులకు కానీ వాళ్ళు కూడా పాపం ఉన్న డబ్బుని పోగు చేసుకుని వీటి మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిందైతే 3 సంవత్సరాల కంప్లీట్ ఫీజుతో మాకు హ్యాండ్ అవుట్ చేస్తాం. 3 సంవత్సరాలు కట్టడానికన్నా కంప్లీట్ ఫీజుతో హ్యాండ్ అవుట్ చేస్తాం. కంప్లీట్ ఫీజు కాదు కదా, ఇప్పుడు 4వ సంవత్సరం వస్తే ఒక స్టోర్ కూడా అక్కడ పెట్టడం ఏంటి అని అడుగుతుంది. 1.25 లక్ష రీజన్ చెప్తారండి. మన జీవితాన్ని వైరస్ ఎలా పోటీ చేస్తుందో మమ్మల్ని ఆర్థికంగా వేరు రామ్య రాజకీయ వైరస్ మా జీవితాన్ని పోటీ త్వరగా వీలే తప్ప చాలా మీకు ఇంట్రెస్ట్. ఎందుకంటే మేము కట్టలేని దానికి నేను సామాన్య ఉద్యోగం ఒక 20-30 వేలు వచ్చే జీవితంగానే నేను 10,000 బ్యాంక్ ఏమే కట్టాను. వీళ్ళతో ఎలాంటి విచిత్రం అంటే నేను అనుభవించిన దానికి నేను వడ్డీ కడతాను. ఒక్కొక్కరు నాకు తెలిసి అందరూ ప్రతి నెల వెళ్ళి ఒక్కొక్క రోజు చూసుకొని వచ్చేటప్పుడు ఏ ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు. ప్రకాష్ నగర్ లోనే వాళ్ళ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ కి వెళ్ళి అడిగితే కూడా లేదు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము, లేదు ఇక్కడ ఇది జరుగుతుంది అందువల్ల జరగట్లేదు, ఇది కోవిడ్ వల్ల కొంచెం కోవిడ్ అయిపోయింది. ఆ టైంకి మేమంతా పే చేసినప్పుడు కోవిడ్ అయిపోయింది. లేదు ఇది వచ్చింది అది వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తాం, అక్టోబర్ లో స్టార్ట్ చేస్తాం, ఇది సరే ఓకే 2 ఇయర్స్ గడిచింది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి అందరూ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుందామని అందరూ అప్పుడే ఇంకా అందరూ కమిటీ లాగా ఫామ్ చేసుకుని ఒక్కొక్కరిని తెలుసుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు కోల్పోయారో తెలిసింది. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా వచ్చి మేము వేరే దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే మాకు నిజంగా వేరే ఏదైనా ఒక ఆదాయమైనా ఉండేదేమో. ఇప్పుడు ఏది లేకుండా ఇప్పుడు బ్యాంక్ కి మేము ఇంట్రెస్ట్లు కడుతూ ఉన్నాము. ఆ ఇంట్రెస్ట్లు కూడా తిరిగి వస్తుందా అని తెలియదు. మొత్తం ఇంట్రెస్ట్ మాత్రమే దగ్గర నేను ఒక 4 lakhs 5 lakhs వరకు కట్టాను అనమాట. కానీ అది రిటర్న్ వస్తుందా అని తెలియదు. అది కాకుండా మేము ఇనిషియల్ గా పే చేసిన అమౌంట్ ఒక 4 lakhs 5 lakhs అది కాకుండా ఇది బ్యాంక్ వచ్చి ఒక 9 lakhs వరకు డిస్పెన్స్ చేసింది. నా ప్రకారం ఒక్కొక్కరు ఫుల్ అమౌంట్ పే చేసిన వాళ్ళంతా ఇంకా నాకు తెలిసి ఇంకా డబ్బులంతా ఏం చేశారో కూడా తెలియదు. బికాస్ ఆ డబ్బులన్నీ కలుపుకుంటేనే నాకు తెలిసి ఒక 2 ఫ్లోర్లైనా వేసి ఉండొచ్చు. అక్కడ మీరు చూసినట్టు ఏ ఒక ఇది లేకుండానే ఉంది. వాళ్ళు స్టార్ట్ చేస్తారా లేదా అన్న దానికి కూడా ఆన్సర్లు ఎవరు ఇవ్వడం లేదు. సో ఇది ఇంకా ప్రోగ్రెస్ అవుతుందన్న నమ్మకం ఏం లేదు. నాకు తెలిసి మాకు ఇంకా ఈ విషయంలో మాకు ఇంకా ఇల్లులు కూడా వద్దురా బాబు, మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న ఫీలింగ్ లోనే మేము ఉన్నాము. సో మీరు ఏదో ఒక హెల్ప్ చేసి మీరు కొంచెం ఇది పుష్ చేసి మాకు మా ఈ విషయాన్ని పుష్ చేసి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేటట్టు ఇది చేస్తే నాది డౌడేశ్వరం. నేను ఆ కోచీలో 4 తీసుకున్నాను, కోచీలో 3, భద్రాలో 1. ఓకే, ఈ టోటల్ అమౌంట్ మేము 1 crore పే చేసాము. మా పిల్లల గారు తీసుకున్నారు. కానీ అక్కడ చూస్తే ఒక ఇంటికి కూడా వెళ్ళాను కోచి చూడటానికి. చెప్పింది ఏమి చేయలేదు. ఇలాంటి ఉంటే మేము ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళినా అసలు వ్యక్తి రామయ్య వేణు కనిపించలేదు మాకు. గత 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు కనిపించలేదు. డబ్బులు తీసుకుని ఎక్కడ పోయాడో తెలియదు. ఒక్కసారి మాత్రం ఆ కూతురు అల్లుడు కనిపించారు. కూతురు అల్లుడు కనిపించి మీరు కంగారు పడకండి 1 month మేము కంప్లీట్ చేస్తాం అన్నారు. మంచి ఒపీనియన్ తోటి కంప్లీట్ చేస్తారు కదా అని చెప్పి మేము వెళ్ళిపోయాం. తర్వాత వాళ్ళు కూడా కనిపించడం మానేశారు కంప్లీట్గా. ఇదంతా కూడా ఒక మీడియేటర్స్ చెప్తున్నారు అంతే. 10 రోజులు కడతారు, నెలలో కడతారు, 2 నెలల్లో కడతారు అని చెప్పింది అతను మాత్రం చెప్పలేదు. అందరూ మీడియేటర్స్ చెప్పారు. అసలు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో తెలియక మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. కనీసం మేము మోసపోయాం. ఇది ఇంకొకటి తీసుకుని మళ్ళీ ఆడ మోసపోకుండా ఉండటం కోసం ప్రజలు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టింది. హ్యాండిల్ చేస్తున్నారు. ఆ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన ల్యాండ్ ఇచ్చారనమాట. ల్యాండ్ ఇచ్చి తర్వాత అమౌంట్ అంతా కూడా ఆయన తీసుకుని ఆ ప్రాజెక్ట్ ని నడిపించుకుంటూ వెళ్ళి దాని వరకు ప్రాజెక్ట్ ని చేస్తూ అందులో ఉన్న ఆయనకు వచ్చి వాటర్ ఎక్కడ ఉన్నది అనేది ఎవరికి తెలియట్లేదు. ఆయన వాటర్ డైరెక్ట్ గా చాప కింద నీరులోకి వెళ్ళిపోతుంది. కానీ ఎవరు బాధితులకు మాత్రం ఏ డబ్బు ఇవ్వట్లేదు. ఆయన దగ్గర ఇప్పుడు అంటే సమాజంలో మొత్తం అందరి దగ్గర కలిపి 40 కోట్ల పైన ఉంటుంది అనేది నా అంచనా అండి.
అంటే చాలా మంది రాలేదు, చాలా మంది తెలియదు. ఇక్కడ మాత్రం 130 ఫ్లాట్లకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఆ ప్రాపర్టీస్ చూసుకుంటే దాని వాల్యూకి సంబంధించింది లేదు. ఇప్పుడు ఆయన ఆఫీస్ బిల్డింగ్ కూడా అమ్మకానికి పెట్టేసారని చెప్పి తెలిసిందండి నాకు రీసెంట్ గా. అమ్మకానికి అది కామ్ గా వస్తున్నారు. ఆయన రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడే వెళ్ళిపోతున్నాడు. ఎవరికి తెలియట్లేదు. 1-2 సార్లు తెలిస్తే ఆపడానికి మాకు దమ్ము సరిపోవట్లేదండి. ఒకసారి తెలిసింది విషయం ఆపడానికి దమ్ము సరిపోవట్లేదు. ఇప్పుడు కూడా ఈ అసోసియేషన్ నాకు నిన్న ఒక ప్రెస్ సోదరుడు నాకు పెడితే అమ్మో రాకేం న్యూస్ ఇలా వచ్చిందంటే నేను వెంటనే నేను వచ్చాను. గ్రూప్ లో ఉన్నాను. గ్రూప్ లో ఎవరు పోస్ట్ చేయలేదు యాక్చువల్గా. అయితే దీని వెనకాతలు ఎవరున్నారనేది ఎవరు రాజకీయ నాయకులు ఉంటారు కదా. ఆయన ఏంటంటే స్వయంగా పోయింది పాడైపోయింది కరోనా తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత అని చెప్తూ ఉన్నాడు. కానీ తర్వాత కూడా చాలా డబ్బు వచ్చిందండి. విజయవాడలో ఉన్న గన్నవరం ఫ్లాట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయినప్పుడు ఆయనకు వచ్చే వాటా 30% 40% ఉంటుంది కదండి. ఆ వాటాకి సంబంధించిన డబ్బు ఏమవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. శ్రీరాంపురంలో కూడా కంప్లీట్ ఆయన వాటా ఎవరికి వెళ్తుందో తెలియదు. ఇక్కడ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు అందులో కూడా నాది ఒక ఫ్లాట్ ఉందండి. ఆ ఫ్లాట్ నిమిత్తం నేను ఇమ్మంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు కంపెనీ నుంచి శ్రీరాంపురం ప్రాజెక్ట్ లో 35 లక్షలు రావాలండి. ఏదైతే వ్యాపారం ఇచ్చామో అది. అయితే ఇంకా కొంచెం ఎలా కూడా ఆయన పూర్వం లిక్కర్ సిండికేట్ ఎలా పెట్టు తర్వాత ఇప్పుడు ఈ శ్రీరాంపురం ప్రాజెక్ట్ కి ల్యాండ్ ఇచ్చారు. ఆయన ల్యాండ్ ఇచ్చి ఆయన వరకు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇచ్చేసుకున్నాడు. మాకు సంబంధించి ఇవ్వాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నా కూడా ఏది ఇచ్చేయలేదు. అందులోంచి నాకు రావాల్సిన డబ్బు ఉంది. నేను అందులో కూడా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఆ ఫ్లాట్ నిమిత్తం ఇంకా 4 లక్షల చిన్న డబ్బులు ఉంటే అక్కడి నుంచి 35 లక్షల రూపాయలు నాకు రావాలండి. కానీ ఆ డబ్బు ఏమో రామయ్య వేణు గారిని అడగమంటున్నారు. ఇవ్వాల్సిందేమో ఈయనకి ఇవ్వాలంటారు. అదేంటి నేను కంపెనీకే కదా బాకీ ఉన్నది 4 లక్షలు చిన్నది. 35 లక్షలు నాకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మిగతా డబ్బు నాకు ఇవ్వాలి కదండి అని అడిగితే ఆయన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మనుషులతోటి ఆయన కలిపి నన్ను కొట్టడం జరిగింది. వెనక్కి తోసేయడంతో కాలు ఇరిగిపోయిందండి. ఇది మార్చి నెలలో జరిగింది. కాలు ఇరిగిపోయిన తర్వాత నేను మొత్తం రామయ్య వేణు గారి దగ్గర నుంచి 2,80,00,000 కావాలని చెప్పి ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్